వెల్కమ్ టు ద గురు హ్యాక్టెక్. ఈరోజు టాపిక్ వచ్చి VMwareలో ఖాళీ లైనక్స్ ఎలా ఇన్స్టాలేషన్ చేయాలి అనేది చూద్దాం. స్టెప్ బై స్టెప్ అనేది మీకు అనేది ఖాళీ లైనక్స్ VMwareలో ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు అనేది చూపిస్తాను. ఫస్ట్ మీకు అనేది రెండు సాఫ్ట్వేర్లు కావాలి. ఒకటి VMware, ఒకటి ఖాళీ లైనక్స్ ISO ఫైల్, ఒకటి ఇమేజ్ ఫైల్ ఒకటి. అవి రెండు నేను అనేది కింద డిస్క్రిప్షన్లో మీకు అనేది ఇచ్చాను. అవి రెండు మీరు అనేది ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీరు క్లిక్ చేస్తే మీకు అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. VMware మీరు అనేది ఓపెన్ చేస్తే ఇక్కడ క్రియేట్ న్యూ వర్చువల్ మిషన్ చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అనేది టైపికల్ అండ్ కస్టమ్ అని చూపిస్తుంది సార్. కస్టమ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వర్క్ స్టేషన్ 15.x ఉంది కదా, నేను 15.5 యూజ్ చేస్తాను కాబట్టి ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా అనేది 15.x అనేది వస్తుంది. అంతే వర్క్ స్టేషన్ అయితే అంతా. నెక్స్ట్ అండ్ ఇన్స్టాలేషన్ డిస్క్ ఇమేజ్ ఫైల్ ISO ఫైల్ అని చూపిస్తుంది సార్. దీని మీద క్లిక్ చేసుకుని ఇప్పుడు ISO ఫైల్ అనేది ఇచ్చేసినా పర్వాలేదు. లేదంటే నేను అనేది ఐ విల్ ఇన్స్టాల్ ద ఆపరేటింగ్ సిస్టమ్ లేటర్ అనేది దాని మీద నేను అనేది టిక్ మార్క్ పెట్టి అనేది నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తాను. ఎందుకంటే అనేది కాన్ఫిగరేషన్ చేస్తాను. అనేది VMwareలో ఖాళీ లైనక్స్ కావాల్సిన కాన్ఫిగరేషన్ అనేది చేస్తున్నాను. ఇక్కడ అనేది మనం ఏవి OS ఇన్స్టాలేషన్ చేస్తున్నాను, లైనక్స్ OS. ఈ ఖాళీ లైనక్స్ కాబట్టి ఇక్కడ అనేది అదర్ లైనక్స్ చూసారా, ఇక్కడ అనేది చూపిస్తుంది అదర్ లైనక్స్ 5.x ఆర్ లేటర్ కెర్నల్ 64 బిట్స్ అనేది. మీరు అనేది 64 బిట్స్ కాబట్టి కెర్నల్ 64 బిట్స్ ఇట్లా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అనేది ఖాళీ లైనక్స్ వర్చువల్ మిషన్ నేమ్ అడుగుతుంది. మీకు నచ్చింది అనేది పెట్టుకోవచ్చు. నేనైతే ఖాళీ లైనక్స్ అనేది పెడుతున్నాను. నేను అనేది ల్యాబ్ అనేది బై డిఫాల్ట్ లొకేషన్ అనేది ఎక్కడ ఈ లొకేషన్ పాత్ అనేది కావాలనుకుంటుందో అక్కడ అనేది కావలిస్తే మీరు అనేది చేంజ్ చేసుకోవచ్చు. నేను బై డిఫాల్ట్గా వదిలేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ప్రాసెస్ 2 ఇస్తున్నాను, కోర్స్ 2 ఇస్తున్నాను. ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా రన్ అవ్వాలని నేను ఇస్తున్నాను. ఇక్కడ చూసారా, ర్యామ్ని అనేది 4 GB ఇస్తున్నాను. ర్యామ్ ఇక్కడ అడుగుతుంది. మెమరీ ఆఫ్ ద వర్చువల్ మిషన్ ర్యామ్ అనేది అడుగుతుంది, 4 GB నేను ఇస్తాను. నెక్స్ట్ అండ్ ఇక్కడ చూసారా నెట్వర్క్ టైప్ అని అడుగుతుంది. నెట్వర్క్ టైప్ అనేది యూజ్ బ్రిడ్జ్ నెట్వర్క్ అనేది ఇస్తున్నాను. నాకు డైరెక్ట్గా కనెక్ట్ అయిపోవడం ఇష్టం కాబట్టి నేను అనేది మీరు ఏది విధంగా కనెక్ట్ అవ్వాలనుకుంటారో ఆ విధంగా మీరు అనేది ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. యూజ్ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేట్ నేటివ్ కానీ హోస్ట్ ఓన్లీ నెట్వర్క్ కానీ మీరు అనేది క్లిక్ చేసి నేను అనేది యూజ్ బ్రిడ్జ్ కనెక్షన్ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ LSA లాజికల్ ఉంది కదా, దాని మీద డిఫరెంట్గా ఉంటుంది. మనం అనేది క్లిక్ చేసేయండి. SCI డిస్క్ టైప్ ఇక్కడ అనేది చూసారా క్రియేట్ ఏ న్యూ వర్చువల్ డిస్క్ అని అడుగుతుంది. ఇప్పుడు అనేది వర్చువల్ డిస్క్ అనేది క్రియేట్ చేయాలి కాబట్టి నెక్స్ట్ ఇక్కడ నేను అనేది వర్చువల్ డిస్క్ అనేది 40 GB ఇస్తున్నాను. ఆ 40 GB ఖాళీ లైనక్స్కి 40 GB ఇస్తున్నాను. ఇక్కడ చూసారా స్టోర్ వర్చువల్ డిస్క్ సింగిల్ ఫైల్ అనేది దీని మీద నేను క్లిక్ చేసుకుంటున్నాను. మల్టిపుల్ ఫైల్స్ పెట్టుకుని నేను సింగిల్ ఫైల్ కింద ఇంకా క్రియేట్ చేసుకుంటున్నాను ఒకటి దాని కింద. ఓకే, ఇక్కడ చూసారు మీరు అనేది స్పెసిఫై డిస్క్ ఫైల్ అని ఉంటుంది. 140 GB డిస్క్ ఫైల్ విల్ బి క్రియేటెడ్ యూజింగ్ ద ఫైల్ నేమ్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు అనేది పాత్ అడుగుతుంది. దాన్ని ఏమడుగుతుంది, మీ 40 GB అనేది పాత్ అడుగుతుంది. 40 GB ఎక్కడి నుంచి తీసుకోవాలనేది నేను అనేది సాఫ్ట్వేర్ నాకు ఎక్కడ కంఫర్ట్గా ఉంటుందో అక్కడ అనేది నేను ఇస్తున్నాను. నేను నా పర్సనల్ డ్రైవ్లో ఇచ్చాను. ఎందుకంటే C డ్రైవ్ ఒకవేళ ఫార్మాట్ చేసినా నేను అనేది ఇది అనేది ఈ VMwareకి ఏమవ్వకుండా ఈ ఖాళీ లైనక్స్కి ఏమవ్వకుండా అది స్టాండర్డ్గా ఉంటుంది. కావాల్సి మనం C డ్రైవ్ని ఫార్మాట్ చేసుకోవచ్చు. ఈ D డ్రైవ్ ఉంటుంది కదా, మనది ఎప్పుడు స్టెబిలిటీగా ఉంటుంది కాబట్టి ఈ డేటాకి ఏం అవ్వదు కదా. అందుకే నేను అనేది మళ్ళీ బై డిఫాల్ట్గా Cలో పెట్టామనుకో అది Cతో పాటు మనం OSతో పాటు ఇది కూడా ఫార్మాట్ అయిపోతుంది. అలా కాకుండా మనం అనేది స్పేర్గా పెట్టుకోవడం మనకు అనేది ప్లస్ పాయింట్. నెక్స్ట్ మ్యాక్స్ మనం అనేది మొత్తము కంప్లీట్ చేస్తాము. ఒకసారి అనేది చెక్ చేసుకోవడం బెస్ట్. మెమరీ మనం 4 GB ఇచ్చాము, ప్రాసెసర్ 4 ఇచ్చాము, ఆటోమేటిక్ డైరెక్ట్ ఇక్కడ చూసారా న్యూ CD అండ్ DVD IDE అని చూసారా. ఇందాక ISO ఫైల్ లేటర్ అని ఇచ్చాను చూసారా. ఇప్పుడు అనేది మన ISO ఫైల్ అనేది యూజ్ ISO ఇమేజ్ ఫైల్ అనేది దాని మీద క్లిక్ చేసి మనం అనేది
ఖాళీ లైనక్స్ ఐఎస్ఓ ఫైల్ ఎక్కడుందో చూసుకొని ఆ పాత్ మీరు ఎక్కడ పెట్టుకున్నారో చూసుకొని ఆ పాత్ అనేది ఇచ్చండి. నేనైతే ఖాళీ లైనక్స్ నాకు ఎక్కడ వీలు ఉంటుంది అక్కడ అనేది పెట్టుకున్నాను. ఓపెన్. మీకు ఖాళీ లైనక్స్ ఐఎస్ఓ ఫైల్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, మీరు అనేది దాని ద్వారా మీరు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, క్లోజ్. ఓకే, ఫినిష్. ఇప్పుడు ఏం చేసాము, ఖాళీ లైనక్స్ VMwareలో ఖాళీ లైనక్స్ కాన్ఫిగరేషన్ చేసాం, ఇన్స్టాలేషన్ చేయలేదు. కాన్ఫిగరేషన్ మాత్రమే మనం చేసాం. ఇప్పుడు అనేది VMwareలో ఖాళీ లైనక్స్ ఇన్స్టాలేషన్ చేస్తాను. కాన్ఫిగరేషన్ చేసాం కాబట్టి ఇక్కడ పవర్ ఆన్ దిస్ వర్చువల్ మిషన్ ఉంది కదా, దాని మీద అనేది క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా, ఇక్కడ గ్రాఫిక్ ఇన్స్టాల్ అని చూసారా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూజ్ లాంగ్వేజ్ అడుగుతుంది, మనం బై డిఫాల్ట్గా ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ మనం పెట్టుకుంటాం. ఇక్కడ లొకేషన్ అనేది బై డిఫాల్ట్ మీరు అనేది యూనివర్సిటీ స్టేట్ కింద పెట్టేయండి. బై డిఫాల్ట్గా దాన్ని కంటిన్యూ క్లిక్ చేయండి. కీబోర్డ్ టైప్ అమెరికన్ మన కీబోర్డ్ యూజ్ చేస్తాం కదా, మ్యాక్స్ అనేది అమెరికన్ కీబోర్డ్, కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారు మీరు అనేది హోస్ట్ నేమ్ అని అడుగుతుంది. ఇక్కడ హోస్ట్ నేమ్ అని అడుగుతుంది. ఖాళీ మీ ఇష్టం, మీరు అనేది బై డిఫాల్ట్ ఖాళీ వదిలిసినా పర్లేదు. హోస్ట్ నేమ్ అనేది నాకు ఇది ఇస్తున్నాను, అనేది నా నేమ్ ఇచ్చుకుంటున్నాను. హోస్ట్ నేమ్ కింద గురు హ్యాకర్ అనేది మీకు నచ్చిన నేమ్ ఇచ్చుకున్నా పర్వాలేదు, ఖాళీ అనేది వదిలేసుకున్నా పర్వాలేదు. కంటిన్యూ. ఇక్కడ డొమైన్ నేమ్ అనేది ఏం ఫిల్ చేయకుండా కంటిన్యూ క్లిక్ చేసేయండి. ఇక్కడ రూట్ పాస్వర్డ్ అడుగుతుంది చూసారా, ఇక్కడ రూట్ పాస్వర్డ్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. మీరు అనేది మెయిన్ పాస్వర్డ్ ఇదే రూట్కు. ఈ పాస్వర్డ్ అనేది మీరు కంపల్సరీగా మీరు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, కంటిన్యూ. ఇక్కడ క్లాక్ అడుగుతుంది ఈస్టర్న్తో, అది మీరు అనేది పెట్టుకోండి. ఇక్కడ చూసారా, యూజ్ ఎంటైర్ డిస్క్ అని అడుగుతుంది. ఇందాక నేను 40 GB ఇచ్చాను చూసారా VMwareలో, అది అనేది ఒకే డిస్క్ కింద నేను అనేది పార్టీషన్ చేస్తాను. పార్టీషన్ డిస్క్ మీకు కావాల్స్తే మీరు అనేది సపరేట్గా పెట్టుకోవచ్చు, బట్ నేను అనేది ఒకే డిస్క్ కింద నేను పార్టీషన్ చేస్తున్నాను. కంటిన్యూ. ఇక్కడ ఆల్ ఫైల్స్ ఇన్ వన్ పార్టీషన్స్ రికమెండెడ్. నేను ఒక పార్టీషన్ కాబట్టి ఒక పార్టీషన్ కింద చేస్తున్నాను. ఫినిష్ ద పార్టీషన్ డిస్క్ అని అడుగుతుంది సార్. ఫినిష్. ఇక్కడ అక్కడ చూసారా, రైట్ ద చేంజ్ టు డిస్క్ అని అడుగుతుంది. ఇక్కడ ఏముంటుంది, పార్టీషన్ డిస్క్ ద పార్టీషన్ టేబుల్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద డివైసెస్ ఆర్ చేంజ్. ext4 అంటే ext4 అనేది ఒక పార్టీషన్, పార్టీషన్ 5 అనేది స్వాప్ కింద, రెండు పార్టీషన్ ర్యామ్ కింద మనం ఇచ్చాము 4 GB కింద. పార్టీషన్ ext4 అనేది ఒక మన 5 GB ఇచ్చాము కదా, అలాగే మనం డివైడ్ చేస్తుంది. మన ఎస్ అనేది దాని మీద క్లిక్ చేసింది. ఇది ఉంది కదా కాపీ డేటా అనేది, ఇది అనేది అవ్వడానికి కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది. ఓకేనా, ఇది అయిపోగానే మీకు అనేది నెక్స్ట్ స్టెప్ అనేది వస్తుంది. ఇది అవ్వడానికి కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది.
అవ్వడానికి అనేది కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది. ఇక్కడ చూసారా కాన్ఫిగరేషన్ ద ప్యాకేజ్ మేనేజర్ అని ఉంది. ఇక్కడ యూజ్ ఏ నెట్వర్క్ మిర్రర్ అని చూసారా, నో మీద క్లిక్ చేయండి అండ్ కంటిన్యూ. అక్కడ ఇన్స్టాలేషన్ జీరో బూట్ లోడర్ అని చూసారా, అది కొంచెం అవ్వడానికి కొంచెం టైం టేక్ ఉంటుంది. ఇది కూడా ఎందుకంటే ప్యాకేజెస్ అన్నీ ఇన్స్టాలేషన్ అవ్వాలి కదా బూట్, అందువల్ల కొంచెం టైం టేక్ మ్యాక్స్ అయిపోతుంది ఇది కూడా. ఓకే, ఇక్కడ నుంచి చూస్తే ఇన్స్టాలేషన్ ద జీరో బూట్ లోడర్ టు ద మాస్టర్ బూట్ రికార్డర్ అని ఉంది కదా, ఎస్ అనేది క్లిక్ చేయండి, కంటిన్యూ. మనం ఇందాక ట్రై ఇచ్చాము చూసారా ఎంటర్ మాన్యువల్, దాని మీద క్లిక్ చేసుకుని డైవర్సిటీ, నెక్స్ట్ కంటిన్యూ. కొంచెం టైం టేకన్ తీసుకుంటుంది. ఇక్కడ చూసారా మ్యాక్స్ అయిపోయింది, కంటిన్యూ. చూసారా ఇన్స్టాలేషన్ అయితే VMwareలో ఖాళీ లినక్స్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇందాక మీరు అనేది రూట్ పాస్వర్డ్ ఇచ్చాను కదా, ఏ పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. ఓకే, ఖాళీ లినక్స్ VMwareలో ఇన్స్టాలేషన్ అయిపోయింది. బట్ నేను ఏమంటానంటే ఇక్కడ చూసారా ఎంత గ్యాప్ అనేది వచ్చింది, చూసారా ఈ వేరియేషన్ అనేది కొంచెం వచ్చింది, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫుల్ స్క్రీన్ అనేది రాలేదు.
ఆఫ్ స్క్రీన్ అనేది వచ్చింది. ఈ ఫుల్ స్క్రీన్ అనేది మీకు అనేది రావాలనుకుంటే ఒక చిన్నది ఉంది ట్రిక్. ఇక్కడ చూసారా, ఇక్కడ విఎంలోకి వెళ్ళి VMware ఇన్స్టాలేషన్ చూసారా, ఇక్కడ ఇన్స్టాల్ VMware టూల్స్ అని దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు అనేది VMware టూల్ అని ఉంది కదా, అది వస్తుంది. ఇది ఇలా కాపీ చేసుకొని ఈ డెస్క్టాప్ మీద ఒక ఫైల్ అనేది క్రియేట్ చేయండి. ఇక్కడ క్రియేట్ ఏ న్యూ ఫోల్డర్ ఉంచాను, ఏమని VMware అని ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేయండి. ఓపెన్ చేసి దాంట్లో పేస్ట్ చేసేయండి. ఓకే, క్లోజ్. ఇప్పుడు టెర్మినల్ ఓపెన్ చేయండి. టెర్మినల్ ఇక్కడ చూసారా, ఇందాక మనం అనేది VMware ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా, దాంట్లోకి వెళ్ళండి. CD VMware ls ఈ ఫైల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఇదేంటి టార్ట్ ఉంది కాబట్టి TXF ఈ ఫైల్ అనేది కాపీ చేయండి. ఇక్కడ ఇలా పేస్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ చేస్తాను, ఎంటర్, ls చేయండి. ఈ ఫైల్ ఉంది కదా, VMware టూల్స్ అండ్ ఉంది కదా, ఆ ఫైల్ మీద మనం ఆ ఫైల్లోకి వెళ్ళండి. CD ls ఇక్కడ VMware ఇన్స్టాలేషన్ ఉంది కదా, ఆ ఫైల్ని ఇన్స్టాల్ చేయండి. VMware ఇన్స్టాలేషన్ అంటే ఇక్కడ మీరు అనేది అన్నిటికీ మ్యాక్స్ అన్నిటికీ ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ 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 సక్సెస్ఫుల్లీ. ఓకే, చూసారా, స్క్రీన్ అనేది ఇప్పుడు అనేది ఫుల్గా వచ్చింది. ఇందాక ఆఫ్ స్క్రీన్ అనేది వచ్చింది, ఇప్పుడు ఫుల్ స్క్రీన్ అని వచ్చింది. ఓకే ఓకే ఖాళీ లినక్స్ VMware ఇన్స్టాలేషన్ అనేది మీకు అనేది చూపించేసా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద Guru Hack Tech and like also. Please. Thank you guys.